అందరికి నమస్తే. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం మనం చూసినాం. అటు చంద్రబాబు నాయుడు గారు వచ్చిండ్రు, ఇటు రెడ్ కార్పెట్ వేసి రేవంత్ రెడ్డి గారు స్వాగతం పలికిండ్రు. మళ్ళీ పోయేటప్పుడు కూడా అంతే మర్యాదగా డోర్ దగ్గరకు వచ్చి డోర్ వేయలేదు. మిగతా వ్యవహారాలంతా కూడా దగ్గరుండి మరీ చూసుకున్నారు. చంద్రబాబు నాయుడు పంపించిండ్రు, అయిపోయింది. ఇందులో మనకు బయటికి కనిపించిందేమో రెండు రాష్ట్రాల మధ్య సమస్యలు, లేకపోతే బట్టి విక్రమార్క గారు చెప్పినట్టుగా డ్రగ్స్ ఇష్యూ. రెండు రాష్ట్రాల మధ్య విభజన హామీల్లో సమస్య అది కాదు. మరి విభజన హామీల గురించి 7 మండలాల గురించి మాట్లాడమంటేనేమో అది లేదు కదా అన్నారు. డ్రగ్స్ ఇష్యూ మాత్రం మాట్లాడుకున్నారు. కాబట్టి ఈ ఎజెండా మిస్ అయ్యింది. ఇక్కడ ఎజెండా వేరే ఉంది, వ్యవహారం వేరే ఉంది అనేది చర్చ. సరే, మన తెలంగాణ రాష్ట్రంలో చర్చలు ఎట్లా జరుగుతున్నా చంద్రబాబు నాయుడు ప్లాన్ ఏదో ఉంది అని అనుకుంటున్నా. ఢిల్లీలో ఒక చర్చ జరుగుతుంది. ఢిల్లీలో ఏంది చర్చ అంటే, ఇక్కడ ఎవరికి వార్నింగ్ ఇద్దాం అనుకుంటున్నారు, ఎవరి కోసం ఈ మీటింగ్ జరిగింది, అసలు వీళ్ళిద్దరు కలిసి ఏం చెప్పాలనుకున్నారు అనేది ఒక ప్రధానమైన చర్చ. ఏంటంటే, రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ హైకమాండ్కు వార్నింగ్ ఇద్దాం అన్నారా? కాంగ్రెస్ హైకమాండ్కి చూసిర్రా నా బలగం, తిక్కలేస్తే నేను చంద్రబాబు నాయుడు గారు చాలా దగ్గర, నాకు అది అందరికీ తెలిసిన విషయమే. చంద్రబాబు నాయుడు గారితో నేను ఇప్పటికీ దగ్గరనే ఉన్నా, రేపు నాడు ఏమైనా తేడా వస్తే నేను బీజేపీ వైపు పోగలను అని చెప్పే ప్రయత్నం రేవంత్ రెడ్డి గారు చేసిండ్రా అనేది ఒక చర్చ జరుగుతుంది ఢిల్లీ వర్గాల్లో. ఢిల్లీలో వర్గాలంటే ఢిల్లీలో ఆయా పార్టీలు, మన వాళ్ళు కూడా చాలామంది ఉంటారు ఆడ, తెలంగాణలో కూడా, ఆంధ్ర వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. వాళ్ళందరూ అదే మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారిది లోక్సభ ఎలక్షన్స్ ఫలితాల తర్వాత కొంత పతేరా తగ్గింది. పతేరా అంటే ప్రభావం. మన తెలంగాణలో కొన్ని ఏరియాలో పతేరా అంటారు దాన్ని. ప్రభావం తగ్గింది కొంత. వాళ్ళు కొంత ఇది కరెక్ట్ కాదేమో, రేవంత్ రెడ్డి గారు నమ్ముకుంటే ఇదేదో పోతుంది అనే దానిలోకి వచ్చిండ్రు. ఎందుకంటే ఆయన సిట్టింగ్ సీట్ ఓడిపోవడం మల్కాజ్గిరి, ఆయన సొంత జిల్లా మామ్నార్ ఓడిపోవడం, ఆయన సొంత కాన్స్టిట్యున్సీ కొడంగల్లో ఓట్లు తక్కువ రావడం, లేకపోతే ఆయన టికెట్ ఇప్పించుకున్న సికింద్రాబాద్ ఓడిపోవడం, ఆయన టికెట్ ఇప్పించుకున్న చేవెళ్ళ ఓడిపోవడం, ఆయన టికెట్ ఇప్పించుకున్న ఆదిలాబాద్ ఓడిపోవడం, ఇవన్నీ కూడా చూసిన తర్వాత ఇది కరెక్ట్ కాదు అనే దానికి వచ్చిండ్రు. ప్లస్ మీకు ఇది కూడా ఉంది కదా, ఈ కార్పొరేషన్ చైర్మన్ల పదవులు కూడా అంతకుముందు ఒక లిస్ట్ ఇచ్చి వచ్చిండ్రు. 34 మందితో అది జీవోలు రాలేం పాపం, అందరినీ ఆకాశానికి ఎత్తి వీళ్ళకందరికి వచ్చేసినాయి అని చెప్పేసిండ్రు. తీరా ఏమైంది, అవన్నీ రద్దయినాయి. ఇప్పుడు ఎట్లా రద్దయినాయంటే, ఇక్కడ ఉన్న వాళ్ళు చాలామంది కంప్లైంట్ చేసినారు. అసలు అది ఎవరిని అడిగి తయారు చేసిన లిస్టు, ఎవరిచ్చిండ్రు, ఎవరితో మాట్లాడుకున్న లిస్టు, అసలు మంత్రులు, పార్టీకి సంబంధించి సీనియర్ నేతలు, జిల్లాల వాళ్ళు ఇచ్చిన లిస్టులు కానే కావవి, ఆయన సొంతంగా తయారు చేసిన లిస్ట్ అది అంతకుముందుది. కాబట్టి ఇట్లా రేవంత్ రెడ్డి గారి మీద హైకమాండ్ నిఘా పెట్టింది కొంత. అసలు ఈయన ఏ యాక్టివిటీ ఏంది, ఈయన వ్యవహారం ఏంది, నమ్మించి ఏదో ప్రయత్నం చేస్తున్నారు, మిగతా ఏదో నడుస్తుందన్న ఒక అనుమానం ఢిల్లీ హైకమాండ్లో వచ్చిన తర్వాత బహుశా రేవంత్ రెడ్డి గారు జలకిచ్చే ప్రయత్నం చేసిండ్రా కాంగ్రెస్ హైకమాండ్కు అనేది ఒక చర్చ ఒకటి నడుస్తుంది. ఎందుకంటే రేపు ఏం జరుగుతుందో తెలియదు. రాజకీయాలన్నీ అంతా చిందరవందరగా ఉన్నాయి. కాంగ్రెస్లో ఇట్లాంటి సిచ్యువేషన్ ఎప్పుడు లేదు. కాంగ్రెస్ చాలాసార్లు అధికారంలోకి వచ్చింది, కాంగ్రెస్లో గొడవలు చూసినాం, కాంగ్రెస్లో కుంపట్లు చూసినాం, అన్ని చూసినాం. కానీ ఈసారే అంత అబద్ధతా భావంతో కాంగ్రెస్ కనిపిస్తుంది స్టేట్లో. అబద్ధతా భావం అంటే, ఈయన ముఖ్యమంత్రి ఉన్నారు, ఓకే, ఎన్ని రోజులు ఉంటారో తెలియదు, ఓకే, ఏ పార్టీతో ఉంటారో తెలియదు, ఓకే, అసలు ఈయన ప్లాన్ ఏందో ఎవరికి తెలియదు, ఇది ఓకే, ఇట్లా ఉంది మొత్తం వ్యవస్థ. కాబట్టి అంత అబద్ధత భావం. ఈ రోజుకు ఆయన ముఖ్యమంత్రి, ఈ రోజుకు నేను మంత్రి, ఈరోజు నేను ఇట్లున్నా ఆయన అట్లున్నా, అంతవరకే. కానీ రేపు ఏందనేది ఎవరు చెప్పలేని సిచ్యువేషన్లో ఉన్నారు. కాబట్టి ఏంది, రేవంత్ రెడ్డి గారు హైకమాండ్కి ఏదో సిమ్టమ్ ఇచ్చే ప్రయత్నం చేసిండ్రా, హెచ్చరిక చేసే ప్రయత్నం చేసిండ్రా, మీరు నన్ను కనుక ఇబ్బంది పెడితే, మీరు నన్ను కనుక ఏమన్నా ఫ్యూచర్లో ఏమన్నా ఇట్లాంటి కొద్దిగా ప్రియారిటీ తగ్గించే ప్రయత్నాలు చేస్తే నా దారి నాకు ఉందని చెప్పే ప్రయత్నం చేసిండ్రా కాంగ్రెస్ హైకమాండ్ కన్నా చర్చ ఒకటి నడుస్తుంది. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారిది కూడా ఒకటి ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే ఆయన బీజేపీతో కింద మీదనే ఉన్నాడు. బీజేపీ ఆయన కాంగ్రెస్తో కూడా చాలా క్లోజ్. 2018 ఎలక్షన్స్లో, ముందస్తు ఎలక్షన్స్లో తెలంగాణలో చాలామంది జానారెడ్డి లాంటి సీనియర్ నేతలందరూ కూడా చంద్రబాబు నాయుడు గారితో టికెట్ల కోసం లైన్ కట్టిన ఢిల్లీలో. చంద్రబాబు నాయుడు గారికి కాంగ్రెస్ హైకమాండ్తో ఉన్న సంబంధం, అది ప్రియారిటీ. అది జానారెడ్డి లాంటి వాళ్ళే చంద్రబాబుతో ఇంటికి పోయి టికెట్ కోసం ప్రయత్నం చేసినారు ఆ టైంలో 2018 ఎలక్షన్స్ ముందంటే. చంద్రబాబు నాయుడు గారికి కాంగ్రెస్ హైకమాండ్తో ఎలాంటి పరిచయాలు మీకు తెలుసు. ఎందుకంటే మోడీ గారిని గోబ్యాక్ అన్నది కూడా చంద్రబాబు నాయుడు గారు కదా, ఏపీకి రానియొద్దు అని, మీకు బ్లాక్ చేసిన ఏపీలోకి రావద్దని కూడా పెద్ద ఫ్లెక్సీలు వేసింది కూడా చంద్రబాబు నాయుడు గారే. కాబట్టి ఇప్పుడున్న సిచ్యువేషన్లో బీజేపీతో ఉంటా అని చెప్తున్నారు, కానీ నేను లేకపోతే ఎన్డీఏ ఎక్కడిది అనే సిచ్యువేషన్లో ఉన్నారు. నా 16 మంది విత్డ్రా చేసుకుంటే ఎన్డీఏ ప్రభుత్వం ఉంటుందా అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఆయన అటు ఇటు ఉన్నాడు రాజకీయాల్లో. కాబట్టి ఏ సందర్భంలో ఎక్కడైనా ఇబ్బంది వస్తే నేను కాంగ్రెస్తో కూడా పోగలను,
కాంగ్రెస్ ముఖ్యమంత్రితో నేను భేటీ అయినా కాంగ్రెస్తో కలిసిపోగలను నేనని చెప్పే ప్రయత్నం చంద్రబాబు చేసిన అనేది కూడా ఒక చర్చ జరుగుతుంది. నిజానికి రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కలవడం అనేది ఒక పెద్ద మ్యాటరింగ్ కాదు. కలుస్తూ ఉండాలి, అప్పుడప్పుడు కూడా కలుస్తుండడం తప్పులేదు. అంతకుముందు జగన్ కేసీఆర్ కూడా కలిసిర్రు, అది అప్పుడు జరిగింది, ఇప్పుడు ఇది జరుగుతుంది. కాకపోతే వీళ్ళిద్దరు కలవడం అనేది కొంత ఇద్దరు రాజకీయాలలో దాన్ని ఏమంటారు, పరిణితి చెందిన రాజకీయాలనో ఇంకేమైనా రాజకీయాలనో లేకపోతే కుట్రల రాజకీయాలనో కూడా తెలియదు. బట్ ఏదో రాజకీయం అయితే ఉంటుంది వీళ్ళ ఇద్దరి మధ్యన. కాబట్టి ఇక్కడ వీళ్ళిద్దరు ఏం చెప్పదలుచుకున్నారు? కాంగ్రెస్ హైకమాండ్తో నేనున్నా అని చెప్పే ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారు బీజేపీకి వార్నింగ్ ఇచ్చే ప్రయత్నం చేసిండ్రా, లేకపోతే రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ హైకమాండ్కి వార్నింగ్ ఇచ్చే ప్రయత్నం నడిచిందా, మేమిద్దరం దగ్గర అని చెప్పే ప్రయత్నం నడిచిందా అనేది కొంత ఇంట్రెస్టింగ్ చర్చ అయితే నడుస్తుంది. దీనిలో ఇంకొక లాజికల్ పాయింట్ కూడా ఉంది. లాజికల్ పాయింట్ ఏంటంటే చంద్రబాబు నాయుడు వచ్చినప్పుడు రేవంత్ రెడ్డి వ్యవహరించిన తీరు, అయితే చంద్రబాబు నాయుడు ఇక్కడికి వచ్చినాక జరిగిన తీరు, ఇదంతా కూడా మనం చూస్తూనే ఉన్నాం. కాబట్టి అదంతా వీళ్ళిద్దరి మధ్య బయటికి నడుస్తున్నది వేరు, బయటికి కనిపించేది వేరు, కానీ లోపల వీళ్ళ చర్చలు చాలా ఉన్నాయి. చాలా వీళ్ళు ఫోన్లు మాట్లాడుకుంటున్నారు, రకరకాల వ్యవహారాలు రాజకీయాలు వీళ్ళిద్దరు రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు గారు బయటికి ఓలాకుంది, కానీ లోపల వీళ్ళ వ్యవహారం అంతా, వీళ్ళ చర్చలు, వీళ్ళ రాజకీయాలు, వీళ్ళ వ్యవస్థ అంతా డిఫరెంట్గా ఉంది. రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారికి సహకరించే ప్రయత్నాల్లో ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారు రేవంత్ రెడ్డి గారికి సహకరించే ప్రయత్నం. లేకపోతే చంద్రబాబు ఎట్లా అంటాడు, ఇక్కడ వచ్చినప్పుడు కాంగ్రెస్ పరిపాలన చాలా బాగుంది అని అన్నారు, ఇక్కడ ముఖ్యమంత్రి పరిపాలన బాగుంది అన్నారు. ఇక ముఖ్యమంత్రి పరిపాలన బాగున్నప్పుడు ఇక బీజేపీతో ఎందుకున్నారు? బీజేపీతో కట్ ఆఫ్ చేసుకోవచ్చు కదా. ఎందుకంటే కాంగ్రెస్ పరిపాలన బాగుందన్నప్పుడు అక్కడ కూడా కాంగ్రెస్ ఉంటేనే బాగుంటుందని అనుకోవచ్చు కదా కేంద్రంలో కూడా. మరి పోయి డైరెక్ట్గా ఐఎన్డిఐఏ టీంలో చేరొచ్చు. అందుకే అంటున్నా, ఎప్పుడు రాజకీయాలు ఎట్లా మారుతో తెలియదు. బట్ వీళ్ళిద్దరు పర్పస్ వర్కౌట్ చేసుకునే ప్రయత్నంలో భాగంగా వీళ్ళ పర్పస్ వర్కౌట్ అయిందా లేదా? తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఇవన్నీ ఓకే, ఈ కమిటీలు ఇవన్నీ చర్చలు నడుస్తూనే ఉంటాయి. లాస్ట్ ప్రభుత్వం కూడా కమిటీలు వేసినారు, మీటింగ్లు అన్నీ అయినాయి. బట్ వీళ్ళ పర్పస్ వర్కౌట్ చేసుకునే ప్రయత్నంలో భాగంగా ఈ మీటింగ్ అంతా కూడా నడిచిందా అనేది ఒక ప్రధానమైన చర్చ ఒకటి నడుస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.